ఖతర్నాక్ కామెడీ షో. తుమ్మెదా తీపి పుట్టుడా జన్మకి గుమ్మతో జంట కట్టరా. అసలు ఊహించుకోవడానికి టైం ఇవ్వట్లేదు. తీగలు తెంపేస్తున్నాడు. డాన్స్ చేసేటప్పుడు నా హార్ట్ ఎక్కడో పడిపోయింది. నీకేమైనా కనపడిందా? ఏమండోయ్ బాగా చూడండి, అది నేనేనేమో. నేను అడిగింది రాజుగారి గుండె గురించి కదే, నా గుండె ఎక్కడో పడిపోయింది. ఆహా, నా గుండె ఇక్కడ ఉంది. నాకు తెలుసని మీ అదే వేషాలు. ఏమండోయ్ ఆ గట్టునుంటావా ఆది, ఈ గట్టుకొస్తావా ఆది. ఆ గట్టునేమో చెక్క బొమ్మ, కొయ్య బొమ్మ, దిష్టి బొమ్మ, ఈ గట్టునేమో బాపు గారి బొమ్మ. అందుకే నేను ఈ గట్టునుంటానే, శాంతి ఈ గట్టునుంటానే. ఒకసారి బాగా చూడండి. మీకు కోహినూరు వజ్రం కనిపిస్తే ఏం చేస్తారు? అమ్మేస్తాను. అదే నేను కనిపిస్తే ఉమ్మేస్తాను. ఒక మాట చెప్తారండి, రాత్రి మీరు నా కల్లో నన్ను ఏదైతే చేశారండి. అవునా? అయితే ఈ రోజు రాత్రి మల్లెలు మంచం రెడీ చేశారండి. నువ్వు వెళ్ళి పడుకో, మళ్ళీ కల్లోకి వచ్చి చింపేస్తా. అంతేగాని బయట మాత్రం ఏం చేయరా? ఇప్పుడు ఇదే కూడా బయట ఎలానే అవన్నీ. ఇదిగో ఈ మంచాలు, మల్లెపూలు, మగువులు ఇవన్నీ కమ్మండుకోలాగా వచ్చిపోతుండాలే గానీ కంటిన్యూగా జరగకూడదు. మీ మాటలు మీయేనా? నాకేమో పిల్లలు పుడితే అమ్మ ఎగరేస్తే నాన్న పట్టుకుంటాడు, నాన్న ఎగరేస్తే అమ్మ పట్టుకుంటుంది. నువ్వు వదిలేస్తే నేను ఇంకో దాన్ని పట్టుకుంటా. మీ మగాలు మూర్ఖులు జంతువులండి. ఛీ! ఏమన్నా? మీ మగాలు మూర్ఖులు జంతువులు ఏం పట్టించుకోరు. మగాళ్ళు మూర్ఖులు జంతువులు అంటారు, ఇంకోసారి మగాళ్ళ కంటే మేమేం తక్కువ అని వీళ్ళే అంటారు. ఏంటండి ఇది? ఆ పక్కింటి రామారావు చూడండి, 60,000 ఖర్చు పెట్టి ఇంటికి రాయల్ పెయింట్ వేశాడు. ఇల్లు అంతా రంగులమయంగా ఉంది. ఈ పక్కింటి రాజమౌళిని చూడు, 600 పెట్టి రాయల్ స్టాక్ వేసాడు, లోకం అంతా రంగులమయం. అయ్యారు ఇక్కడ ఎక్కడో సుత్తి పెట్టానండి, గంబర్తలా ఎక్కడుందండి? నా పక్కనే ఉందరా, తీసుకెళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడితే సుత్తి అంటారా? మరి కాదంటారా? వాళ్ళకి తెలీదా? ఒక్కడే పనులను చేసుకోవాల్సి వస్తుందండి. గ్యాస్ దగ్గరికి వెళ్ళాలి, పాలు పితకాలి, పొయ్యి మీద పెట్టాలి, కాఫీ పొడి వేయాలి. ఒక పని చేయరా, గేదెకు డైరెక్ట్ గా ఒక బూస్ట్ తాపి బూస్ట్ పితుకు. ఇదేదో బాగుంది. అయ్యారు అదంతా వదిలేండి గానీ మీ పుట్టినరోజు అంట కదండి. నువ్వు ఇష్ట చేయలేదు, ఫేస్బుక్ లో పెట్టా చూడలా? అయ్యారు బిర్యానీ పార్టీ అండి. వాట్సాప్ లో పెట్టాను, తినలేదా? అయినా ఈ బర్త్డేలు చేసుకునే ఓపిక ఎక్కడ ఉందరా? ఈ పిల్లలతో చచ్చిపోతుంటే అంత బాధపడే బదులు మందు వేయచ్చు కదండి. మందు తాగితే మా ఆవిడ ముగ్గురులా కనపడుతుంది, ఒక్కదాన్ని ఏం చేయలేకపోతున్నాం, ముగ్గురు ఏం చేస్తాం? ఏమండి అబ్బా వచ్చింది. ఆ పక్కింటి సుధీర్ భార్య 3 రోజులు కనిపించాలి. ఎక్కడికి వెళ్ళి ఉంటా అంటారు? మ్యాచింగ్ బ్లౌజ్ కోసం మలేషియా వెళ్ళింది. నేను కూడా వెళ్ళొస్తానండి. నీకెప్పుడు ఇదే పని. మీలాంటి వాళ్ళే మెడికల్ షాప్ కి వెళ్ళి మ్యాచింగ్ చీరలాగే మ్యాచింగ్ బ్యాండేజ్లు, టాబ్లెట్లు కావాలని అడిగారంట. ఇంట్లో ఒక్క వస్తువు కొండ్రు, కనీసం ఒక కార్ అనే కొంటే ఆ కార్ నేను చక్క మా ఫ్రెండ్స్ దగ్గర అలా తిరిగి వస్తారు కదండి. ఎప్పుడు వాగుతూనే ఉంటారు, అందుకే లైబ్రరీలో తక్కువగా ఉంటారు, నిశ్శబ్దంగా ఉండలేరని చెప్పి. ఏమడుగుతున్నారండి అమ్మగారు? ఒక కారు కొనిపడాక ఇంట్లో కారు కొనాలనే ఉందరా? నాకు డ్రైవింగ్ రాదు కదా. నేర్చుకోవచ్చు కదా. నేర్చుకోవాలనే ఉంది, కారు లేదు కదా. ఈ జనంలో మీరు కారు కొనరండి. అయ్యారు ఫోన్ పక్కన రామారావు గారికి డబ్బులు ఇవ్వాలిగా, మనం ఫోన్ చేశాడు. పదే పదే చేస్తారా? మీరు డైల్ చేసిన నంబర్ బిజీగా ఉంది, మీకు ఏమాత్రం సిగ్గు శరం మానం మర్యాద ఉంటే ఇంకోసారి చేయరు. ఇక చేయడాడు. అయ్యారు 4 ఏళ్ళు అయిందండి జీతం ఇచ్చి, కొంచెం ఆ జీతం లేక చూడండి బాబా. ఆ రాకేష్ టీమ్ లో పని ఉన్నాడు కదా, పని ఆయన ఇస్తాడా? ఆయన టీం లీడర్ అవగానే ఇస్తా. ఆడెప్పుడు టీం లీడర్ అవుతాడు, నాకు జీతం ఎప్పుడు వద్దండి. ఏంట్రా పైకి అరుస్తున్నావేంటి? అర్థం ఏంటి? జీతం పైసా కూడా ఏమన్నా ఏం పీకుతావు? నీ అంతు తేలుస్తా. తేలు చాలా మందిని చూసాం. పొర్రే నువ్వు పోతే ఇంట్లో ఇంకొక పెద్ద పెద్ద పనులు వస్తారా మనకి. ఏమండి ఉల్లిపాయలు కోయండి. ఓహో, ఆ పెద్ద పను నేనే అని ఫిక్స్ అయ్యావన్నమాట. అబ్బా, ఈ ఆడాళ్ళు ఉల్లిపాయలు ఫ్రెండ్స్ అనుకుంటా తెగేడిపిచ్చేస్తుంటాయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఏంటి? మన పక్కింట్లో ఎవరు దిగారంటే తెలుసా? ఎవరండి? ఒక అమ్మాయి కూడా ఉందంట. అమ్మాయా?
మ్యాచింగ్. ఆకాశం తన రెక్కలతో కప్పుతూ ఉంటే భూలోకం నన్ను నిద్రపుచ్చాలా. ఆయాసం నీ ఒంటికి కొంచెం ఎక్కువైతే దండేసి ఓ దుప్పటి కప్పాలి. ఏం మాట్లాడుతున్నారండి? ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయితో ఎలాగైనా మాట్లాడడం. ఏమన్నారు? ఇంటర్మీడియట్ పాస్ అయిన అమ్మాయితో ఎలాగైనా మాట్లాడడం. నా స్కిట్ లేకపోతే మైక్ తీసేయండి. ఏమండి ఇంటర్మీడియట్ మాట్లాడే అమ్మాయి? ఏమండి ఆ ఎపిసోడ్ మొత్తం ఆపేసి మీకు దండం పెడతాను వద్దు. అలా కాదండి, ఇంటర్మీడియట్ పాస్ అయిన 5 సంవత్సరాల నుంచి ఆగకుండా జరుగుతున్న జబర్దస్త్ ఒక్క డైలాగ్ తో మింగేసేవి నీకు దండం పెడతా. నేను హైదరాబాద్ కొత్తగా వచ్చానండి, నాకు ఇక్కడ ఏమీ తెలీదు. మరి ఇక్కడ ఉన్న చార్మినార్ గోల్కొండ కోట అన్ని తిప్పుతాను, కానీ ఆ సాలార్ జంగ్ మ్యూజియం మాత్రం దూరం నేను చూడు. దేనికండి? లోపలికి వెళ్తే నిన్ను కూడా అందులో పెట్టేస్తారు, చాలా పాత కదా. ఈ హైదరాబాద్ లో బాగా ఫేమస్ అంటే హలీం అండి. చికెన్ మటన్ హలీం ఇవి తింటే. అయ్యో నేను నాన్ వెజ్ తినండి, వెజిటేరియన్ హలీం దొరకదా? దొరికిద్దండి, ఉప్మా అని అడిగితే ఇస్తారండి. ఇంతకీ ఎవరండి మీరు? పక్కింటి వచ్చి మీరేనా? అయినా ఇంత స్లిమ్ గా ఉన్నారు, ఏం చేస్తుంటారండి? పొద్దున్నే హలీం వాటర్ తాగి వాకింగ్ వెళ్తానండి, మధ్యాహ్నం మినరల్ వాటర్ తాగేమో వర్కింగ్ వెళ్తానండి, సాయంత్రం తులసి వాటర్ తాగి వల్లకాడికి వెళ్తుంటదండి. ఏమండి ఇలా బుర్ర బుర్ర గుద్దుకుంటే కొమ్ములు వస్తాయంటండి. ఇంకా నయ్యం వీపు గుద్దితే తోకొత్తది అనలా. అయ్యో నా లవర్ రాలే, ఇంకా రాలే. ఎవరు కూడా ఉన్నాడండి? ఎక్కడికి వెళ్ళావు, ఏం చేస్తున్నావురా? నీ కోసం నువ్వు బాగుండాలని గుడికెళ్ళి మొక్కుకున్నాను. ఎవడైనా గాల్లో దీపం పెట్టి చేతులు పెట్టి ఆరపకుండా చూస్తాడు, ఎవడో ఫ్యాన్ కింద దీపం పెట్టి ఆరకుండా చూడాలని చూస్తున్నాడు. మా ప్రేమ గురించి నువ్వు కామెంట్ చేయకయ్యా. నేను దీన్ని బస్ స్టాండ్ లో చూశాను, రైల్వే స్టేషన్ లో చూసి ప్రేమించాను, ఎయిర్పోర్ట్ లో చూసి ప్రపోజ్ చేశాను. అయితే ఫుట్పాత్ మీద పెళ్లి చేసుకుని సులభ కాంప్లెక్స్ లో శోభనం చేసుకోండి. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి? నేను ఒక యాక్టింగ్ స్కూల్ పెట్టానండి. అదేంటేనండి ఎవరు రావట్లేదు? వాళ్ళు రావాలంటే ముందు మీకు రావాలండి. ఏం మాట్లాడుతున్నారండి? నేను వస్తుంటే అన్నపూర్ణ గేట్ దగ్గర నా గురించి చూసి ఓ యో యో అని అరుస్తున్నారు. వాళ్ళు అరుస్తుంది అందుకు కాదండి, అంతంత మాత్రం చేసేవాడు వాడే లోపలికి వెళ్తాడు, మమ్మల్ని ఎప్పుడు పంపిస్తారండి అని అడుగుతున్నారు. హలో, అలాగే. ఏమైందండి? ఏమండి మా అమ్మ నాన్న ఊరు నుంచి వస్తున్నారండి, వాళ్ళు ఊరు నుంచి వచ్చారంటే నన్ను తీసుకెళ్లిపోయి పెళ్లి చేస్తారండి. మీరే ఎలాగైనా మా ఇద్దరికి పెళ్లి చేయాలండి. పోనీ ఈ అబ్బాయిని మా కొడుకు అని చెప్తాం, వచ్చిన మీ ఫ్యామిలీతో రిలేషన్ కలుపుకొని. మరి నాకేంటి? మా నాన్నగారు కోటీశ్వరుడు అండి, ₹1 కోటి కట్నం ఇస్తారు కదండి, మీరు తీసుకోండి. ఆ కట్నం అంతా మాకేనా? మీకేనండి. అయితే వీడు ఈ రోజు నుంచి మా కొడుకు. నేనేంటి ఇలాగే వచ్చాడు? ఏంటండి ఎతుకుతున్నారు? క్రెడిట్ కార్డా, నో డెబిట్ కార్డా? మెమరీ కార్డు ఏంటది, ఏవో పెట్టుంటాడు అందులో. సరిగా అన్నయ్య రాలేదా? అన్నయ్య డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు పట్టుపడ్డాడమ్మా, రేపు ఉదయానికి వచ్చేస్తాడులే. ఏంటోనండి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు. శాఖ వాళ్ళేమో తాగమంటారు, పోలీస్ శాఖ వాళ్ళేమో ఓదమంటారు. తాగితే పన్నులు కట్టాలి, ఊదితే ఫైన్లు కట్టాలి, అన్ని మనమే కట్టాలి. ఏదైనా తింటారా? ఇగో ఆపిల్ పళ్ళు, ద్రాక్ష పళ్ళు, పెట్టుడు పళ్ళు, మీకు ఏం కావాల్సింటే అవి తీసుకోండి. సర్లేగానమ్మా, నువ్వు తొందరగా రెడీ అవ్వు, మన ఊరికి వెళ్ళిపోతావు, నీకు సంబంధం వచ్చింది. ఏంటి పప్ప నువ్వు? నేను ఇంకా పై చదువులు చదవాలని చెప్పాను కదా. పేరెంట్స్ చెప్పేది వినండి, ఇంతకంటే పెద్ద చదువులు చదివితే మీ ముందు కూర్చొని మేము చదవాల్సి వస్తుంది. ఏంటది? జాతస్య హిద్రువో మృత్యుః. నీకేం తెలుసు? ఒక అమ్మాయిని ఎలా పెంచాలో తెలుసా? ఒక భార్యని ఎలా చూసుకోవాలో తెలుసా? ఇవన్నీ మీరు చెప్తున్నారా సార్? మైక్ తీసేయండి, మైక్ తీసేయండి. 5 సంవత్సరాల నుంచి ఆగకుండా ఉండే జబర్దస్త్ నువ్వు ఒక డైలాగ్ అదొక డైలాగ్ చంపేశారా దాన్ని? మీకు దండ. ఏదో పెళ్లి టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు, మాకు అబ్బాయి ఉన్నాడు మంచి ఆర్టిస్ట్. బాబా మైక్ తీసేయండి అమ్మా. కాదండి, మా ఓడు మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడు, మంచి అబ్బాయి చెప్తున్నాను. నాకు కుర్రోడు ఎలాగో నచ్చాడు, నీకు ఓకే అయితే చేద్దాం. మరి అంటే ఏదో మీరు చెప్పారని చేసుకోవడం తప్ప నా స్థాయికి. ఇదిగో పని జరిగేటప్పుడు నువ్వు పప్పా అని ఆర్గ్యుమెంట్ చేస్తే మెజారిటీ వచ్చినా ఏమీ చేయలేని పరిస్థితి అయితే మంది. ఓకేనా మావాడు? నాకు ఓకే, కానీ అబ్బాయి పేరు మీద ఏదైనా ఆస్తి ఉందనుకోండి, మేము ఒక 5 కోట్లు కట్టంగా ఇద్దాం అనుకుంటున్నాం. 5 కోట్ల? అంటే అబ్బాయి పేరు మీద ఎందుకు లేదండి? మన పేరు మీద మొత్తం ఎంత ఉందో, ఒక ఇల్లు 2 ఎకరాలు, అది అబ్బాయి పేరు మీదకి ఇచ్చేసాం అనుకో, మనకు 5 కోట్లు. అబ్బాయి పేరు మీద ఒక ఇల్లు 2 ఎకరాల పొలము ఉందండి. దిస్ ల్యాండ్స్ అప్రిషియేట్లీ. తెలుగులో రాసామండి. ఓ తెలుగులోనా? తెలుగు కూడా రాదనమాట. మీ బాబుని మీలో సారి. నాన్న వచ్చేసే. ఏంటి
మీ కొడుకా? నా కొడుకు నువ్వు నన్ను మోసం చేసావు, మేమందరం కలిసి నీ ఆస్తి లాగేశాం. మరి మీరంతా మేము పనాలమండి. సరేనండి, మనకు ఆస్తి వచ్చింది, రండి. ఏంటండి ఇది? నా పుట్టి నుంచి తెచ్చిన ఆస్తి మొత్తం కరగ తీశారు. నువ్వు అసలు చెప్పలేదా? ఖతర్నాక్ కామెడీ షో. నమస్తే అండి. మా అల్లుడికి ఇంకొసేపట్లో సోమరం చెప్తుంటే అసలు నాకే సిగ్గేసేస్తుంది బాబోయ్. నేను వెళ్ళిపోతాను. హాయ్ బాబోయ్. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీకు కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ఎదురే నాకు లేదంట. అక్కడ ఉన్న సెటప్ ఏమిటి, ఈ గెటప్ ఏమిటి అని చూస్తున్నారా? ఈ రోజు నా శోభనం ఏం దాచుకోవాలో తెలియక మొహం దాచుకున్నాను. యాక్చువల్ గా ఈ పాటలో గుర్రం, కుక్క ఇవి కూడా రావాలి. పెళ్లికి ముందు ఉండేవి. పెళ్లి అయింది కదా, నా గుర్రం గుడివాడెళ్ళింది, నా బతుకు కుక్క బతుకైంది. ఈ 3 రోజులు వాళ్ళ కోరికలు తీర్చామనుకో, మా ఆయన శాంత స్వరూపుడు అంటారు. ఏ మాత్రం తేడా వచ్చినా మా ఆయన శాంతి స్వరూపు అంటారు. ఇంకా చెప్పాలంటే ఈ కొరడా ఎవరినో కొట్టడానికి తీసుకురాలేదు. ఇక్కడ జరిగే తప్పుకు నన్ను నేను కొట్టుకోవడానికి తీసుకొచ్చాను అంతే. కాబట్టి ఇది ఏ తప్పు లేదు, ఓకేనా? మరి నేను వచ్చాను, నా తోడలుడేడి? ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే. నమస్కారం అండి బాబు. నాకు డైరీ రాసే అలవాటు ఉందండి. ఈ రోజు నా శోభమునండి ఈ బుక్ లో రాసుకుంటానండి. ఈ శోభనం అయితే నువ్వు రాయాల్సింది ఈ బుక్ లో కాదు, గిన్నీస్ బుక్ లో. గిన్నీస్ బుక్ లో. ఏం మాట్లాడుతున్నా? ఎక్సర్సైజ్ బాడీ ఎక్కడ? ఎంత సానబెట్టినా మన ప్రాపర్టీ వాళ్ళు ఇచ్చే కత్తి పొడిచే కత్తి కాదు. అభి అన్న స్టైల్లో చెప్పాలంటే, ఈ రోజు నీ శోభనం కాబట్టి, నువ్వు పీకేదేమి లేదు కాబట్టి, నువ్వు కట్టుకున్న పంచె నీ మీద కప్పెచ్చి, నిన్ను పడుకోబెట్టి కోతిలో పెట్టి క్లోజ్. ఒక్క సంవత్సరం ఆగరా, నా చుట్టూరు నాన్నగారు నాన్నగారు అంటూ ఒకడు తిరుగుతాడు. నాన్న నాన్న అని తిరగరు, నువ్వే అన్న అనుకుంటూ తిరుగుతావు. సరే గాని ఇంకొకడేడి? అంటవా మామ, అంటవా మామ. పెళ్ళైంది దొరబాబు, మర్చిపోయావా? అసలైన ఆటగాడు వచ్చాడు. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చినా కూడా ఆపలేడు. మరి మనకి ఏదైనా డౌట్ వస్తే గూగుల్ వంక చూస్తాం, కానీ గూగుల్ కి డౌట్ వస్తే ఇతని వంక చూస్తుంది. ఇలాంటి విషయాల్లో వెన్నతో పెట్టిన విద్య ఏదో మొక్కకి అంటు కట్టినట్టు, గోడకి సున్నం వేసినట్టు చాలా ఈజీగా చేయగల సమర్థుడు. ఆ గదిలో ఉన్న నేను ఏం చెయ్యాలి అనే ఆలోచనలో ఉన్నాను. ఈ గదిలో ఉన్న ఆయన ఏదో ఒకటి చేసేద్దాం అనే ఆలోచనలో ఉన్నాడు. కానీ ఈయన కొత్తగా ఏం చెయ్యాలి, కొత్తగా ఏం చెయ్యాలి. ఏంటి ఇంకేంటి మొదలు పెడదామా పోటీ? పోటీ అంటే ఇది ఏమన్నా సంక్రాంతి ముగ్గులు పోటీ అంటారా? ఇల్లేరి ఆ అమ్మాయిలు రాలేదు. ఏ దేవిలో విరిసిన పారిజాతమో. అమ్మాయి అంటే ఎలా ఉండాలండి? ఒక్కసారి మీరు ఫ్రిడ్జ్ లో ఉండండి. ఆహా, అమ్మాయి అంటే అలా ఉండాలి. సంజన. ఏంటి ఫ్రీజ్ అంటే ఈయన కదులుతున్నాడు? అమ్మాయి కనపడితే చాలు, ఫ్రిడ్జ్ లో కాదు ఫ్రిడ్జ్ లో పెట్టిన బయటకు వస్తాడు. అందమైన అమ్మాయిలందరినీ కల్లోకి వచ్చేలా చేసి మిగతా వాళ్ళందరినీ ప్రతి ఇంట్లో పెళ్ళంగా వచ్చేలా చేసావా స్వామి? అది నాకు కదా ఈ డైలాగ్ ఎప్పుడు చెప్తావు? అంటే నెక్స్ట్ వీక్ నుంచి నీకే. పాపం ఒక్కరోజే కదా. ఏంటి పాలు ఇప్పుడే తాగుతారు? ఎందుకు తోడేసి పెట్టవే, పెరిగైన తర్వాత మామిడికాయ ముక్క నంచుకుంటూ తిందాం. తగలే పద. నన్ను ఆశీర్వదించండి. వద్దొద్దు, వంగేలో పోరాళ్ళ కప్పు వచ్చింది. యూట్యూబ్ లో హైపరాది ఉక్కుబాడి అంటారు కదండి, వాళ్ళదేం పోయింది. రీసెంట్ గా వచ్చిన అమెరికా రాకెట్ లో రాకెట్ రాఘవ కూడా ఉన్నాడని రాస్తారు. ఎందుకంటే అలా భయపడతారు? నీతో కాపురం చేయటం అనేది భూకంపం వచ్చినప్పుడు ఆ భూమిని ఫెవికాల్తో అతికించడం లాంటిదే. ఏంటయ్యా గొడవ? ఇక్కడ శోభనం జరుగుతుంది. ఇక్కడ మాత్రం స్వర్ణ కట్టకం సీరియల్ జరుగుతుంది ఏంట్రా? ఇక్కడ కూడా శోభనమే జరుగుతుంది.
రే ఆపండి రే అంటే ఆపండి ఎవరో ఒక నలుగురు పట్టు. రే ఇలాంటి ఎదవి ఎకసికాలు వేసేవంటే మక్కిలు కొట్టేస్తారు రే. ఏమైంది మావా? రే మీరు చెప్పినవన్నీ నాకు అబద్ధాలరా. ఆస్తి ఉద్యోగం అన్ని ఉన్నాయని చెప్పారు, మీకు ఏది లేదంట. ఏదో ఒకటి తీసుకొస్తేనే కాల పెట్టండి. వెళ్ళిపోతాం. ఇదెక్కడికి పోండి రావులకే పోండా. నేనేంటి పొద్దున్నే వెళ్దాం అనుకున్నాను. రే నేను అప్పుడే చెప్పాను రా, ఈ చిన్న వయసులో నాకు పెళ్లి ఎందుకు, ఏదోటి ఇలా జరుగుతుందని. అసలైన కామెడీ గాడు వచ్చాడు, జోక్ ఆఫ్ ద డికేడ్ వేశాడు. ఇది ఒక్కటి స్టే ట్యూన్. అరే ఇప్పుడు డబ్బులు ఎలా సంపాదించారా? అరే డబ్బులు సంపాదించడం పెద్ద విషయం కాదురా, అది చాలా ఈజీ. నీ జేబులు ఎంత ఉన్నాయి? 5,000 ఉన్నాయి. నీ జేబులు ఎంత ఉన్నాయి? 5,000 ఉన్నాయి. చూసావా, ఇందాక దాకా నా దగ్గర ఏమీ లేవు, ఇప్పుడు 10,000 వచ్చినాయి. ఎంత ఈజీ చెప్పది. మరి ఏం చేద్దాం రా? ఇంటర్వ్యూకి వెళ్దాంరా, ఏదో జాబ్ తగిలిద్ది. అలాగే. ఇంటికి వచ్చేద్దాం. ఓకే. పద. రండిరా. ఎవరండి మీరు? ఇంటర్వ్యూ కోసం వచ్చారా? లేదండి, మీ దగ్గర యాక్టింగ్ నేర్చుకుందామని వచ్చాం. మీకు ఒక లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. ఇగో ఇతను చూడు, నీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇద్దరు నీళ్ళలో పడిపోయారు. నువ్వు ఎవరిని కాపాడుతావు ఫస్ట్? అమ్మాయినే కాపాడతానండి. ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్ వదిలేస్తావా? నేను అమ్మాయిని నీళ్ళలో నుంచి కాపాడతానన్నా, ఈ నుంచే కాపాడతానన్నా. నువ్వు ఇట్రా. క్వశ్చన్ అడుగుతాను. నువ్వు ఇప్పుడు ఒక డాక్టర్, నలుగురు అబ్బాయిలు చావు బతుకుల్లో ఉన్నారు, నలుగురు అమ్మాయిలు చావు బతుకుల్లో ఉన్నారు. నువ్వు ఫస్ట్ ఎవరిని కాపాడతావు? మీరు అడుగుతున్నాడు కూడా చావు బతుకులోనే ఉన్నాడు. అన్ని తెక్కగా చెప్తున్నారు, మీరు రిజెక్టెడ్. సార్ కొంచెం ఆలోచించండి సార్. కష్టమయ్యా. నేను యాక్టింగ్ చేయమని ఆలోచించమన్నాను సార్. అది కష్టం, ఇది కష్టం, నాకు రెండు కష్టమే. ఏంటో నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏంటిది? ఈ ఎండి గారి కూతురు కిడ్నాప్ చేస్తే మనం ఎంత డబ్బులు అడిగితే అంత ఇస్తారు కదా. సూపర్. కంటి ఫ్రూట్స్. ఒక ఎండి కూతురు ఎలా చూసుకోవాలో తెలియదారా మీకు? ఏ సెక్రటరీ, నువ్వు బయట క్లైమేట్ ఎలా ఉందో చూడు. ఎండ వస్తే కూల్ క్రీమ్ ఇవ్వు, వర్షం వస్తే గొడుగు ఇవ్వు, చలి వస్తే కోట్ ఇవ్వు. ఇవన్నీ ఇచ్చే ముందు ఒకసారి అర్థం ఇవ్వు. ఏం మాట్లాడుతున్నావయ్యా? స్వర్ణ కట్నం సీరియల్లో మహారాణి క్యారెక్టర్ నన్ను అడిగారు తెలుసా? నువ్వు మహారాణి అయితే మహారాజు మీద శత్రువులు దాడి చేయనక్కర్లా, ఆయనంతటా ఆయన ఊరేసుకుంటాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. నేను ఫ్లైట్ లో వచ్చేటప్పుడు అందరు నన్ను అదోలా చూసారు తెలుసా? మరి ట్రైన్ లో ఉండాల్సిన వాడు ఫ్లైట్ లో ఎందుకని చూసుంటారు. మీ డ్రెస్ పాడైపోయింది అంటున్నారు కదా, అలా కూర్చొని చేంజ్ చేసుకోండి. అలాగండి. సెక్రటరీ, నేను వచ్చానని చెప్పి డాడీకి ఇన్ఫార్మ్ చేయి. డాడీ గారితో చెప్పు. ఇలా రండి, వాటర్తో వాష్ చేసుకోండి, అయిపోద్ది అంతే. అంతే. ఆ. అయ్యో, మొత్తం అంతా మురికి. ఎందుకు కట్టేస్తున్నారు? నీతో సరసాలు చేయడానికి. దానికి ఎందుకు కట్టేయడం? అమ్మా తల్లి, నిన్ను కిడ్నాప్ చేశాం. మర్యాదగా నీ ఆస్తి మొత్తం ఎంత ఉందో చెప్పు ఇప్పుడు. నేను చెప్పను. ఒరే ఇది అలా చెప్పదురా, నేను నువ్వు అడగరా, నువ్వు అడుగు. నీ ఆస్తి ఎంత బంగారం? నీ పొలాలు ఎన్ని ఉన్నాయి? ఒరే నువ్వు చెప్పిస్తున్నావు, ఇంక దేనికైనా ఒప్పిస్తున్నావురా? ఈడు మామూలుడు కాదు, అసలైన పులిహార రాజా ఈడు. జిగేల్ రాణి లాగా ఈడి మీద కూడా పులిహార రాజా అని ఒక పాట రాయాలి. పో 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 పులిహార రాజా, నువ్వు కలిపితే ఏదైనా కాదంటారా? ఒకసారి కలిపి చూడు పులిహార రాజా, ఒకసారి కలిపి చూడు పులిహార రాజా. నాకేమిస్తారు పులిహారు రాజా? చేస్తానే. ఒరేయ్, మనం వచ్చింది కిడ్నాప్ చేయడానికి రా. ఫోన్ చేయి వాడికి, వాళ్ళ నాన్నకు ఫోన్ చేయి. హలో, పోతావు. మీ అమ్మాయిని ఇక్కడ కిడ్నాప్ చేసాం. మర్యాదగా ₹1,00,00,000 తీసుకొని వస్తే మీ అమ్మాయిని వదిలిపెడతాం, లేకపోతే కథం. అది పోతావు. ఓకే ఓకే. ₹1,00,00,000 తెస్తాడు. మనం ఏంటి ఈయన వచ్చాడు? ఇదిగో మీ డబ్బులు మీకు తెచ్చాను కానీ మా అమ్మాయిని పంపించేసేయండి. మీ అమ్మాయి. అల్లుళ్ళు, నువ్వేంటి మామ ఇక్కడ? నా కూతురిని కిడ్నాప్ చేస్తే నేను రాకుండా ఇంకెవడొస్తాడరా? ఇది ఎండి కూతురు అని చెప్పింది. ఎండి అంటే నా పేరేగా, మర్రి ధర్మరాజు. మర్రి ధర్మరాజా? అవును. అంతా భ్రాంతియేనా, జీవితాన వెలుగించేనా? అంటే నా కూతుర్ని కిడ్నాప్ చేసి నా దగ్గర డబ్బులు కొట్టేసి నా కూతుళ్ళతోనే శోభనం చేసుకుంటారా? అదే మిమ్మల్ని ఎలా జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.
అది అసలు నీ దృష్టిలో డాన్స్ అంటే ఏంట్రా? ఏం లేదురా, అది ఏం చేయబోతున్నాడు అని ఇంట్రెస్టింగ్ గా చూసి అది ఏం చేస్తున్నాడు అని ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యి మొత్తానికి అది ఏదో చేశాడని ఇంప్రెస్ అవడం ఎలా డాన్స్ అంటే. ఎలా చెప్పగలవరా? ఇప్పుడు అంతకు ముందు అనసూయను చూస్తేనే సిగ్గు, అలాంటిది రీసెంట్ గా అనసూయతో హగ్గు. దాని వెనక ఎంత కష్టం ఉందో మీకేం తెలుసురా? ఒక్క హగ్గు 100 పెగ్గులు కిక్కిచ్చిందిరా. అనసూయ లాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉంటే స్వచ్ఛందంగా మద్యపాన నిషేధం జరిగిపోద్ది. ఇంతకీ ఈ డాన్స్ లో నీకంటూ మిగిలిపోయిన కోరిక ఏం లేదే? ఒకే ఒకటి ఉందిరా. ఏంటిది? రోజా గారు అనసూయ గారు ఇద్దరు మధ్యలో అత్తమ్మ కూతురు సాంగ్ డాన్స్ చేయాలి. ఆశలు ఎక్కువ ఉన్నాయి బాబుకి. మరి అడగొచ్చు కదా రావండి. అడగొచ్చు, కానీ ఇద్దరు కూతురులాగా ఫీల్ అవుతున్నారు. అక్కడ వచ్చింది ఇప్పుడు మళ్ళీ అత్తమ్మ తీసేసి కూతురమ్మ కూతురు అని పాట రాయాలి. మనం ఎక్కడ రాస్తాం? ఏంట్రా ఫోన్ లో చూసి నవ్వుతున్నావు? ఆ కిషోర్ గారికి 4 సార్లు ఫోన్ చేశా, ఎత్తలేదు. నాకు కోపం వచ్చింది. సురేఖ నీ నెంబర్ అడిగింది అని చెప్పి మెసేజ్ పెట్టి ఇప్పుడు 40 సార్లు చేశాను, నేను ఎత్తట్లా. ఏదైనా జీవితంలో ఖాళీగా ఉండటం చాలా కష్టం రా. ఖాళీగా తిరుగుదాం రా, ఏమైంది? ఒరే నువ్వు ఇలా ఖాళీగా ఉంటే అక్కడ మీ నాన్న డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాడు రా. మీ నాన్న మాత్రం డీటెయిల్ లోకి వెళ్తారేంటి? మీ నాన్న కూడా డిప్రెషన్ లోకి వెళ్తాడు. అయినా ఎన్నాళ్ళని ఇలా ఖాళీగా ఉంటాను రా. ఒక్క సంవత్సరం ఆగరా, మొత్తం అన్ని సెటిల్ అయిపోతాయి. ఒరే నా 10th క్లాస్ నుంచి వింటున్నారా, 1 సంవత్సరం కష్టపడితే చాలని. అప్పటి నుంచి ఇప్పటికి 1 సంవత్సరం వస్తుంది కానీ వచ్చే సంవత్సరం రాదారా? ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడం పెట్టరా. నేను చచ్చిపోదామని బయలుదేరాను రా. ఏమైందిరా? ఎండ బాగా ఎక్కువగా ఉందని వెనక్కొచ్చారా. ఏంటి నీడు ఏదో ప్రిపేర్ అయిపోతున్నాడు? ఏం ప్రిపేర్ అవుతున్నారు నువ్వు? ఒరే ఐఏఎస్ కి ప్రిపేర్ అయ్యి కలెక్టర్ అయ్యి మీ ఇద్దరికి ఓ దారి చూపిస్తాను రా. ఒరే నువ్వేమవుతున్నావురా? మెడిసిన్ కి ప్రిపేర్ అవుతున్నారా? నేను డాక్టర్ అయ్యి నువ్వు దారి చూపించాలంటే ముందు అసలు నీకు ఆ దారి కనిపించాలి కదా, కనిపించేలా చేస్తారా? ఒరేయ్! ఇలా మనం మీద మనం జోకులు వేసుకుంటే మనం ఎప్పుడు అలా పైకి వెళ్ళి పైకి పోయేలా ఉన్నావనే జోకేశాను రా తప్ప. మనతో తిరిగిన వెంకటేష్ గారు సాఫ్ట్వేర్ అయ్యాడు, మనతో తిరిగిన హరీష్ గారు డాక్టర్ అయ్యాడు, మనతో తిరిగిన సురేఖ పెళ్లి చేసుకుని ప్రెగ్నెంట్ అయింది, అందుకని మనం అవుతామా? అక్కడ ఊర్లో వెంకటేష్ గారికి జాబ్ వచ్చిందని వాళ్ళ నాన్న ఫ్లెక్సీ కట్టాడు రా. వాళ్ళ నాన్న ఇప్పుడు కట్టాడు రా, మా నాన్న సంవత్సరం క్రితమే కట్టాడు. ఖైదీ నంబర్ 150 చిరంజీవి గారికి. అయినా మీతో ఇలాగ అవదు కానీ నేను వెళ్ళి దేవుడా నాకంటూ ఒక జాబ్ వచ్చి ఒక అందమైన పెళ్ళం వచ్చేలా చూడు స్వామి. దేవుడా నాకు ఇంకా అందమైన పిల్లం వచ్చి నాకు జాబ్ రావాలి దేవుడా. నేను వీళ్ళలాగా స్వార్థపరును కాదు దేవుడా. మా అమ్మకి అనసూయ ఇలాంటి అందమైన కోడలు వచ్చేలా చూడు స్వామి, చాలు. చొల్లు ఎప్పుడు ఉండేదే కానీ ఆ వార్తలేంటి చూడు. వేడెక్కిన రాజకీయం. వేడెక్కిన రాజకీయం ఏంటిరా? ఏం లేదురా, వాళ్ళ కింద వీళ్ళు మంట పెడతారు, వీళ్ళ కింద వాళ్ళు మంట పెడతారు. ఆ మంట ఎక్కువైనప్పుడు తెచ్చి మన కింద పెడతారు. దాన్నే వేడెక్కిన రాజకీయం అంటారు. 10th క్లాస్ ఫలితాలు విడుదల. అరే మా తమ్ముడు ఉన్నాడు చూడు. 98.3 ఒకటికి, 98.5 ఒకటికి, 99.2 ఒకటికి. ఏంట్రా అవన్నీ మార్కులా? చిన్నప్పుడు నాకు జ్వరం వచ్చేదిరా అలాగా. కార్టూన్ చూడరా, కార్టూన్ జోక్ చూడు. ఏంటి? ఒక ఆడది మగాన్ని కొడుతుందిరా. అంతేరా, మగాడు ఆడదాన్ని కొడితే న్యూస్ అయ్యిద్ది, ఆడది మగాన్ని కొడితే జోక్ అయ్యిద్ది. సరే కానీ రే తలపోటుగా ఉంది, కొంచెం టీ తాగడానికి వెళ్దాం పదండి. రా. ఎవరు ఎవరు నువ్వు? నేను చిన్నప్పుడు తప్పిపోయాను. అయ్యో. మా అత్తయ్య మావయ్య విడిపోయారు. వాళ్ళని ఎలాగైనా కలపాలి. మా మావయ్య ఊరి చివరిన మర్చెట్టు దగ్గర ఉన్నాడు. అందమైన మరదలు, 50 కోట్ల ఆస్తి. బాబు కొంచెం ఊపిరి తెచ్చుకుని స్టేజ్ కిందకి వెళ్ళి చావా ప్లీజ్. అక్కడ చావా? ఆ మేనల్లుడు క్యారెక్టర్ నువ్వేరా. ఆస్తి మా సొంతం అయింది, మరదలు నీ సొంతం అయింది. ఓకేరా, ఎలాగ ముదిరిపోతున్నాను కాబట్టి పెళ్లి చేసుకున్నా. అందుకే నీకు అవకాశం ఇచ్చా. కుడియడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదో. జీవితంలో పోరాడి అలిసిపోయినట్టున్నాడు. కానీ ఇతను చూస్తే అలుపెరగన పోరాటం చేసేవాళ్ళగా ఉన్నారా. నేను ఎప్పుడూ చూడని కళ్ళు నన్ను అదోలా చూస్తున్నాయి. నేను ఎవరిని? నువ్వు మా సుధీర్ బాబు రక్తానివి, దొరబాబువి. ఒకప్పుడు నేను నడిస్తే నాగార్జునలా ఉన్నాననేవారు, కూర్చుంటే కమల్ హాసన్ లా ఉన్నాననేవారు. పడుకుంటే పసుపుతని ఎవరు అనలేదండి. మావయ్య నేను మావయ్య మీ మేనల్లుండి. నువ్వు అత్తని కలపడానికి వచ్చాను మావయ్య. మావయ్య గడ్డం తీసుకుని వెళ్తే బాగుంటదేమో. గుర్తుపట్టింది అనుకో వెంటనే గంటేద్ది. అదే గడ్డంతో కొద్దిగా మేనేజ్ చేద్దామా? ఇదే నా ఊరు. అబ్బో ఇదిగో ఇదే నా ఇల్లు. నేను అక్కడే. ఊరుకో, నువ్వేదో 60 నుంచి వచ్చిన అల్లూరు సీతారామరాజులా ఫీల్ అవ్వ. ఊరు వదిలిన ఉప్మాగాడు నువ్వు అంతే.
అబ్బాయికి ఎందుకు అంత కోపం వస్తుంది? మరి కోపం రాదా? ప్రాక్టీస్ మనం చేస్తాం, పేమెంట్లు మనం తీసుకుంటాం, కదరాసి కూడా మాత్రం కోపం వస్తుంది. ఎవరు మీరు? నేనత్తయ్య చిన్నప్పుడు తీర్థంలో గిలగిచ్చ కోసం వెళ్ళి తప్పిపోయినా నీ మేనల్లుండి. బుల్లబ్బాయ్? నేనే బుల్లబ్బాయిని. నన్ను ఆశీర్వదించి అత్తయ్య. ఎంతకి లేవడేట్రా? అది వంగలేదు, వాళ్ళు లేవలేడు. ఇంకో గంట అయినా అలాగే ఉంటాను. వెళ్ళి లేపు. చిన్నప్పుడు పాల బొగ్గులుండేవి కదరా? ఇప్పుడు కూడా పాల బొగ్గలే అంటే, కాకపోతే పాలు కొంచెం ఇరిగిపోయినాయి అంతే. ఈయనెవరు? అయినా కాటన్ బాబా గారు మన ఇంట్లో దరిద్రం వదలు కొడతాడని తీసుకొచ్చాను. అన్ని మహిమలు ఉన్నాయా? మామూలు మహిమలు కాదండి. ఆయన చేయబడితే మీ జీవితం 3 పత్తి పువ్వులు 6 పత్తికాయలే. అయితే కూర్చొని పెట్టండి, పువ్వులు తీసుకొని వస్తాను. వెళ్ళండి. ఎన్నో మరదలేదురా. ఏమో తుమ్మితే ఎగిరిపోయేలాగుంది. ఇది తుమ్మిదా ఇది? పులి బావా కోసం నా 2 కళ్ళు కాయలు కాచాలు ఎదురు చూస్తా. మీరు జస్ట్ కళ్ళు కాయలు కాచేలాగా ఎదురు చూశారు. మా వాడు కళ్ళ కింద కాయలు కాచేలాగా ఎదురు చూశాడండి. శాంతి బావా, నేను ఎప్పుడైనా గుర్తుకొచ్చానా? నిన్ను గుర్తు చేసుకుందామని ఎన్నోసార్లు ట్రై చేశాను బావా. గీతాంజలి సినిమాలో నాగార్జున చూసా, గుర్తుకు రాలేదు. ఏ మాయ చేసాలో నాగ చైతన్య చూసా, అయినా గుర్తుకు రాలేదు. శంకరాభరణంలో సోమయాజులు గారిని చూడాల్సింది, గుర్తొచ్చేవాడు వెంటనే. ఏంటి ఎక్కలు పక్కపక్కలు? నువ్వు చేసుకోవాల్సింది వీడిని. ఆడు చేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి? ఏంట్రా బాధగా ఉందా? మామూలు బాధ కాదు. కూలర్లో 5 బకెట్లు నీళ్లు పోసిన తర్వాత కరెంటు పోతే ఎంత బాధగా ఉంటది, అంత బాధగా ఉంది. ఎవర్రా మీరంతా అసలు? ఎవర్రా? నీ మీద లైట్లేసి చూస్తున్నారని అందరి మీద లైట్లేసి చూస్తున్నావే. నీలాంటోడే టీవీలో నైట్ మ్యాచ్ చూడడానికి ఇంట్లో ఫ్లడ్ లైట్లు పెట్టుకొని చూచాడంట. మూర్ఖుడా, నీ చెయ్యలగివి. నీకు ఈ జీవితంలో పెళ్లి అయ్యే యోగం లేదు. అయ్యా నీ చెప్తాను, నువ్వు చూడరా. 3వ కన్ను తెరిస్తే మాడి మసైపోతావు. 3వ కన్ను అవసరం 2 కళ్ళు సరిగా తెరిచి చూడండి, ఆల్రెడీ అయ్యాడు. ఇది నా మరదలు. మీరేనా చెప్పండి, ఇది నా మరదలు. ఇది నా మరదలు. కొబ్బరి చెప్ప కోసం మనుషులు కొట్టుకోవడం చూసా. కొబ్బరి చెప్ప కోసం కొబ్బరి చెప్పలే కొట్టుకుంటున్నాయి. కాసేపు ఆగండ్రా మీరు. అర్థమైందిరా. ఇక్కడ జయం సినిమా జరుగుతుంది. నేను నితిను, ఆడు గోపిచందు. అది సదా. ఏంట్రా నువ్వెందుకురా కొడతానా? నేను డైరెక్టర్ తేజ, ఆయన అంతే ఇలాగే కొడతాడు. బాబా వచ్చింది. బాబా గారికి ఏదో వచ్చింది. ఏమి రాలా, జస్ట్ గ్యాప్ వచ్చింది అంతే. బాబా నీ ఫోటో కనుక కారణం ఏంటి చెప్పు బాబా. అబ్బా, అందరి కరువు మీ ఒక్కలోనే కనపడుతుంది బాబా. ఏంటి బాబా దీనికి కారణం? నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, బాబా గారికి అడుగుతాను. బాబా గారు, నేను లావు తగ్గాలంటే ఏం చెయ్యాలి? ప్రొడక్షన్ దగ్గరికి ప్లేట్ తీసుకుని పదే వెళ్ళకుండా ఒకసారి పెట్టినంత సంతృప్తి చెందండి చాలు. నా ఆస్తి 100 రెట్లు అవ్వాలంటే ఏం చేయాలి బాబా? 3 పూట్ల భోజనం మానేయండి, రోజుకి 5 రెట్లు పెరిగిద్ది. మీకు దండం పెడతా. నీకు మృత్యు ఆవహించింది. నాకు మృత్యు ఆవహించిందా? అంటే నేను చనిపోతున్నా, వేరే మార్గమే లేదా? నువ్వు మృత్యు లేనోడితో పెళ్లి చేసుకుంటే నీ గండం గట్టెక్కుతుంది. అంటే రోబానా? లేదా బాబాని. నాకు ఆల్రెడీ ఈ పెళ్లి అయ్యింది. మృత్యు నాకు ఆల్రెడీ పెళ్లి అయింది, అయినా ఒక వ్యక్తిని చేసుకోవాల్సి వచ్చింది. అత్తయ్య నీకు షాకింగ్ న్యూస్ చెప్పనా? ఈడు ఎవడో కాదు, మన మాయా. మన మాయా. ఎవడీడు? కాదా? గజ్జలక్ష్మి. ఓరి అమ్మ, గజ్జలక్ష్మి తామరలక్ష్మి కదరా గజలక్ష్మి. అదే. దొరబాబు, నువ్వు నన్ను సేమ్ చేసి నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావా? అంటే మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఫ్రెండ్సా బొక్క. ఆ సెట్ దగ్గర కూర్చుంటుంటే మా ఆవిడ నన్ను వదిలేసింది, మా ఆవిడ నన్ను గంటేసింది అని బురద నేస్తున్నాడు. సరే వీడు ఎలాగే వెళ్ళి అడిగేది, నేను వచ్చేసాను. ఖాళీగా ఉన్నాను కదండి. ఖాళీగా ఉన్నాడు, వచ్చేస్తారు నువ్వు. ఉన్నోడితోనే ఆగలేకపోతుంటే కొత్తగా ఇంకొండ వచ్చి కట్టబెడతారా? సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. వన్స్ మొదలెట్టాక మీరాపిన నేనాగను. సార్, ఇదంతా చూసి ఇదేదో జై చిరంజీవి సినిమా అనుకున్నారు సార్. నన్ను కిడ్నాప్ చేశారు సార్. కిడ్నాప్ చేసినా బాధపడేవాడిని కాదు సార్. నన్ను కూర్చోబెట్టి జబర్దస్త్లో నేను చేసిన డాన్స్లు నాకే చూపిస్తున్నారు సార్. అయినా నేను ఆగను సార్. ఎన్ని అడ్డంకులు వచ్చినా మీ మొహం మీద చిరునవ్వు ఎలా ఆగదో, ఎన్ని వర్షాలు తుఫాన్లు వచ్చినా రోజా గారు అనసూయ గారు మొహాల మీద మేకప్ ఎలా పోదో, ఎంతమంది ఎన్ని తాళ్ళేసి కట్టేసినా నాలో నటరాజుని ఎవరు ఆపలేరు సార్. నేను డాన్స్ చేస్తా.
అబ్బా అది సార్ మనలో టాలెంట్. చూసారా బాబు గారు, ఆయన లేకపోయినా ఆయన మాట్లాడాలనిపిస్తున్నాయో. 3 రోజుల క్రిందట మల్లెపూలు తీసుకొచ్చి గంటలో వస్తున్నారు, ఇప్పుడు దాకా తిరిగి రాలేదు. ఏమే నువ్వు నేను తప్పిపోయానని బాధపడుతున్నావా, తెచ్చిన మల్లెపూలు వాడిపోతానని హింట్ ఇస్తున్నావా? ఏమైందండి? మహానటి మహానటి చంద్రన్న స్కిట్ చూసి నిజంగా ఆడవాళ్ళు ఇలా ఉంటారా అని డౌట్ వచ్చేదే, కానీ నిన్ను చూసిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది నువ్వు మహానటి కాదు మహా అతి. ఏమైంది చెప్పండి. కనపడట్లా కిడ్నాప్ చేశారే. అయ్యో అలా చేశారండి. పోషణ అమ్మ నేను కలెక్టర్ అవ్వలేదే, కిడ్నాప్ అయ్యానే. మీరు లేక చూసారా ఎలా చిక్కిపోయాను. నేను ఉన్నప్పుడు మాత్రం ఏదో నయనతార లాగా నాజుగ్గా ఉన్నట్టు. ఏమండి బోన్లెస్ చికెన్ బోన్లెస్ మటన్ చూసుంటారు మీరు, కానీ బోన్లెస్ మనిషి ఎవరైనా ఉన్నారంటే అది మా ఆవిడే. నేనే కాదండి, మీరు లేకుండా మన ఇంట్లో బెడ్రూమ్ కూడా ఎంత బోసిపోతుంది. చూసారా సార్, మనం సముద్రంలో కొట్టుకుపోతున్నా సరే ఇంట్లో ఉప్పు అయిపోయింది, అందులో నుంచి వచ్చేటప్పుడు కొంచెం తీసుకురండి అనే టైప్ సార్ వీళ్ళు. ఏమంటే చెప్పడం మర్చిపోయా, మీరు లేని టైంలో ఇంటి ఓనర్ నేను లేని టైంలో ఇంటి ఓనర్ వచ్చి ఏం చేశాడు చెప్పవే ఆపకే. ఇలా మొగుడు లేని టైంలో ఎవరో వచ్చి అని మీరు సడన్ గా ఆపితే 600 కోట్లు తీసిన సినిమా ఆడియో ఫంక్షన్ లో డబ్బులు లేక ఆపినంత బాధగా ఉంటది. కంప్లీట్ గా చెప్పవే. అబ్బా రెంట్ అడిగి వెళ్ళాడండి. రెంట్ అడిగాడా? అమ్మయ్యా, అడగకుండానే పేమెంట్ పెంచినంత ఆనందంగా ఉంది. ఇంకో విషయం అండి, మీరు లేనప్పుడు పక్కింటి సరళ గారు నా తోడుగా పడుకున్నారు. ఎంత మంచివాడో తెలుసా పాపం ఆవిడే. అవునవునే, చాలా మంచి ఆవిడే. పోయింది సార్ నువ్వు లేనప్పుడు కూడా ఆవిడే. అదే వాళ్ళ ఆయన నాతో పాటు తోడుగా పడుకోమని చెప్పింది. కట్లు తెంచుకొని వచ్చేవచ్చు కదండి. నేనేమన్నా తమిళ సినిమా హీరోనా? ఈ కట్టలు తెంచుకోటాలు బుల్లెట్లు బఠానీల మింగటాలు నాకు తెలియదే. తమిళ సినిమా కమెడియన్ లాంటి అంతే. అన్నా వచ్చావనా? మీరు లేని జీవితం పంజర్లో పెట్టిన చిలకలా తయారైంది. నా జీవితం మాత్రం గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారిలా తయారైందా ఏంటి? నా జీవితం కూడా అలాగే ఉంది. మనతో పాటు పెళ్లి అయినా సుబ్బారావు వాళ్ళ ఆవిడని ఊటీ తీసుకెళ్లాడు, వెంకట్రావు కొడైకెనాల్ తీసుకెళ్లాడు. మీరు ఎక్కడ తీసుకెళ్లారండి? ఆ వెంకటలక్ష్మిని చూడు, వాళ్ళ ఆయన దూరంగా ఉన్నాడు, దుప్పటి కప్పుకొని పడుకుంది. నువ్వు కూడా వెళ్ళి పడుకోబో. ఒకవేళ నేను మీ పొజిషన్ లో ఉండి నన్ను కూడా కిడ్నాప్ చేసి 4 కోట్లు డిమాండ్ చేస్తే అప్పుడు మీరేం చేస్తారండి? వెంటనే దీని ఫేస్ కింద ఎవడైనా డిమాండ్ చేస్తారని గట్టిగా ప్రశ్నిస్తా. ఇదేంటి దొరబాబు గారు వస్తున్నాడు? భర్త లేనప్పుడు ఏ ఫ్రెండ్ అయితే మన ఇంటికి రాకూడదు అనుకుంటామో ఆ ఫ్రెండే మా ఇంటికి వస్తున్నాడు. ఏమండి మీ ఫ్రెండ్స్ వస్తున్నారు, ఏమని అడుగుతారండి? వాడిప్పుడు నీ దగ్గరకు వచ్చి మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు అని అడుగుతాడు. నువ్వేమో 3 రోజుల నుంచి కనపడట్లేదు అని చెప్తావు. అప్పుడు వాడు నిన్ను దగ్గరకు తీసుకుని దిగులు పడకు అని గట్టిగా కౌగులించుకుంటాడు. అప్పుడు నువ్వు ఆ పక్కనున్న పప్పు గుత్తి తీసుకుని వాడి నెత్తి మీద టప్పి 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 అని కొట్టాలి. అంత ఆనందపడిపోవకు. పప్పు గుత్తితో కొడితే పడిపోయేంత పప్పు కాదు వాడు. మళ్ళీ లేస్తాడు, నీ దగ్గరకు వస్తాడు. అప్పుడు నువ్వు రాడ్డు తీసుకుని వాడి నెత్తి మీద డబ్బి 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 అని కొట్టు. ఇక రాడ్డుతో కొట్టినా కూడా వచ్చాడు అంటే వాడంత రాడ్డు ఇంకెవడో ఉండడు. వాడిని అలా వదిలేయి. అబ్బా ఆపండి, నేను మేనేజ్ చేస్తాను కదా. ఏమన్నయ్య గారు బాగున్నారా? ఏమైందండి? అన్నయ్య గారు అనేటప్పటికి హార్ట్ పెయిన్ వచ్చిందమ్మా. అన్నయ్య గారు బాగున్నారు. మీ ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మమ్మల్ని అందరినీ తన డబ్బులతో గోవా ట్రిప్ తీసుకెళ్తానడా? గోవా ట్రిప్పా? అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళడానికి ఆటోకి డబ్బులు లేవంటే నానక్రామ్ కూడా నానో కారు అడిగాడంట. అదేంట్రా అలా కట్టేసిరేట్రా? మొన్న ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళాం కదరా, మీరు ఏదో ఒక రోజు కాళ్ళు కూడా కింద పెట్టలేని పొజిషన్కి వెళ్తానన్నాడు కదా. ఏ కారులోనూ కూర్చుంటాం అనుకున్నా, ఇలా కిడ్నాప్ అయ్యి కుర్చీలో కూర్చుంటాం అనుకోలే. కిడ్నాప్ చేశారా? ఎవరు చేశారు చెప్పరా? లేడీసా జెంట్సా? ఎవరు చేశారా? అవన్నీ ఎందుకురా? ఒకవేళ లేడీ అయితే వాడు కూడా కిడ్నాప్ చేయించుకొని కట్లు వేయించుకుందామని. మామూలుడు కదాడు. చావు బతుకుల్లో మనందరం దాహం దాహం అని అరుస్తాం, వాడు మాత్రం దమయంతి దమయంతి అని అరుస్తాడు. అలాంటి వాడు. ఒరే వాడిని చూడరా, ఈ కుర్చీలో కట్టిన పొజిషన్ భలే ఉందరా. ఇదే పోస్టర్ తీసి మనం ఆర్జీవి గారికి పంపితే ఆయనతో మంచి సినిమా తీస్తారు. ఒరే వద్దురా బాబు, ఆర్జీవి గారు తీసిన సినిమాల కంటే అనౌన్స్ చేసిన సినిమాలే ఎక్కువే. మళ్ళీ ఎందుకు, మనకు అవసరమా? మీరేం చేస్తారో తెలీదు, ఆయన తొందరగా విడిపించండి. అది పోతే పోయింది కానీ రే, మీకు ఒక పని చెప్తారని నడిపించడానికి. నన్ను గనక మీరు విడిపించాలంటే ముందు నా మరదలను వీళ్ళకి అప్పగిస్తే నన్ను మీకు అప్పగిస్తారా? ఆ పని చేయండి రా ప్లీజ్. అరే నా స్కిల్స్ గురించి నీకు తెలుసు కదరా. స్కిల్సా? నీకా? నీలాంటోడే పోపుల డబ్బాలో డబ్బులు మొత్తం పోగు చేసి స్విస్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి వెళ్ళాడంట. ఒరే నేను చెప్పించేయండి రా ఫస్ట్ వెళ్ళి. చెప్పరా? మీరేం చేస్తారంటే ఇద్దరు చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి. ఆ ఇంట్లో ఎవరికి నేను మాట్లాడుతున్నట్టు వినపడకూడదు, మీకు మాత్రం వినపడాలి. ఓకేనా? ఓకేరా. బయలుదేరండి. రే ఆ ఇసుక లారీ లాగా ఉన్నాడే వాడే మా మామయ్య. ఆ ధర్నాలో నిప్పట్టించిన బస్సుకు ముందు టైర్ లాగా ఉందే అదే మా అత్తయ్య.
ఎవరు బాబు మీరు? మేము మీ అల్లుడి గారి ఫ్రెండ్స్ అండి. కారు పంక్చర్ అయితేని రాత్రి ఇక్కడే పడుకుని వెళ్దారనుకుంటున్నాం. మా ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. కట్టుబాట్లు అంటాడు. ఈ ఊర్లో అన్ని గుళ్ళు తిరిగి ఆ ప్రసాదాలు మొత్తం తెచ్చి 3 పూట్ల అన్ని మేపాలి. ఆ కడుపు కోసం పడే పాటలనే కట్టుబాట్లు అని పెట్టుకున్నాడు అనమాట. ఈ సంవత్సరం ఏం పంట పండించారు? పండిస్తున్నాడు. నీ పంటే? ఏం పంట? పత్తి పంట. ఇదిగో మా అమ్మాయిని పరిచయం చేస్తాను నాకు. అమ్మా లోపల ఏం చేస్తున్నావే, రా బయటికి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి. అవి అల్లరి చూపులు కాదు, అస్థికల కోసం ఎదురు చూసే చూపులు అవి. ఏంటి మా బావ ఫ్రెండ్సా? యాక్చువల్ గా మా బావనే పెళ్లి చేసుకోవాలండి. మా అక్క కోసం త్యాగం చేశాను. ఎక్కడ మరి? అన్నమయ్యలో ఇది రమ్యకృష్ణ, అది కస్తూరి, నేను మీ నాగార్జున. మీరే చెయ్యాలి త్యాగాలు. ప్రతి పండుగకి మా బావ వస్తాడని ఈ కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాను. ఉన్న 2 కళ్ళే మన ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చుట్టూరు తిరుగుతుంటాయి. ఇది 1000 కళ్ళతో ఎదురు చూసిందంట. ఇక మీరు నమ్మండి. నా అందంతో చాలా ఇబ్బంది పెడుతున్నాను బాబు గారు. మా ఈదు కుర్రోళ్ళు అంతా నా వెనకాల పడతానే ఉంటారు. ఆ లోపల ఉన్న చేతికర్ర బయటికి తీసుకెళ్తుంటే అప్పుడప్పుడు ఏడిపించకుండా ఉంటారు. మీకు ఎలాంటి వాడు కావాలండి ఇంతకే? నా రాజకుమారుడు నా కోటలోనే ఉండాలి, రెక్కల గుర్రం మీద వచ్చి. నిన్ను చూస్తే ఆ కోటలోనే పాతేసిపోతాడు. ఎలాంటి లక్షణాలు ఉండాలి కావాలండి? నన్ను చిల్లి పిల్లని చేసి ఉయ్యాలు ఊపుతూ ఉండాలి, ఎవరు రాకుండా ఆపుతూ ఉండాలి. ఇది పడిపోయినప్పుడల్లా నీళ్లు కొట్టి లేపుతూ ఉండాలి. సర్లే అమ్మా, ఒక్క ముద్దు తిను. వద్దు నాన్నగారు, నాకు అలసరింది. మా ఒక్క ముద్ద. అబ్బా బీపీ పెరిగిపోతుంది. దానికి తినిపిస్తుంటే అన్నం తినిపించినట్లేదు, ఏదో బెండం తినిపించినట్టే ఉంది. సర్లేండి, పడుకున్నారండి. నాకు సెలవుని పెట్టించండి, నాకు ఇండిషన్లు పడిపించండి. 108 ఎప్పుడు నా పక్కన. మేలుకున్నప్పుడు ఓ గొప్పలు చెప్పేస్తారు, పడుకున్నప్పుడే ఒరిజినాలిటీస్ బయటపడతాయి. ఒరే అందరూ పడుకున్నారా? నీ మరదలను సంచిలో పెట్టి నోట్లో గుడ్డ పెట్టి బాగా తాడేసి వెగబెట్టి కట్టేస్తే ఉంటది. మీరు తీసుకొచ్చిన తర్వాత ఆ నోట్లో గుడ్డలు తీసి ముక్కులో పెట్టాల్సి వస్తది. మామూలుగా తీసుకురండి. ఒరే పనులు పని అత్తగారిని కూడా తీసిపోదామా? అత్త కనపడితే చాలు ఈ చెత్త జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఒరే మరదలను కిడ్నాప్ చేసేసాం, ఇప్పుడు ఏం చేయాలి చెప్పరా? ఏం చేస్తారు? లండన్ వచ్చేయండి. లండన్ దేనికి రా? నేను లేకుండా మీ చేత స్కిట్ చేయించడానికే ఈ ప్లాన్ వేసారా? మనల్ని ఎవరో కిడ్నాప్ చేయలే, ఇదంతా డ్రామా. బాయ్. ఇదే ఎంత పని చేసావురా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. రూపమైనదమ్మ ఆడజన్మ. అపురూపమైనదమ్మా. ఇది అపురూపం కాదండి, అవతార్ల రూపం. మామూలుగా దేవుడు మనిషి జాతిని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ఆ మిగిలిపోయిన స్క్రాప్ మొత్తం నా స్కిట్ లోనే పెట్టాడు. మీరేం దాని వైపు అంత జాలిగా చూడకండి. అది కొడితేనే నేను ఈ సిచ్యువేషన్ లో ఉన్నాను మరి బెడ్ మీద. భార్య ఏదో ముద్దుగా ఒక దెబ్బ కొట్టింది, ఏంటంటే దానికి పెద్ద రాదంత చేస్తారు. ముద్దుగా కొట్టావా? మొద్దుగా కొట్టింది. తగ్గుపాటి రానాలాగా దృఢంగా ఉండేవాడిని మన కర్తానందంలాగా కమిలిపోయేలా కొట్టింది. పూజలు చేస్తే దేవుడు కనపడతాడో లేదో గాని పెళ్లి చేసుకుంటే గంటకోసారి కనపడతాడండి. భగవంతుడా, నా పసుపు ముఖాలు గట్టిగా ఉంటే నేనేం చేయాలి తండ్రి? ఏం లేదు, 1 కేజీ సిమెంట్ తెచ్చుకొని అందులో కలిపి రోజు పైపుతో వాటర్ కొడుతుండే, గట్టిగా ఉంటాయి. చేసి మీతో మాట్లాడే చిరాకు నాకు. ఓయే వచ్చిన పని ఆ గ్లాసులో నీళ్ళు ఇవ్వాలి, అది ఇవ్వలేదు ఏంటో. ఏ స్వప్నలోకాల సౌందర్య రాశి నా ముందుకొచ్చింది కనువిందు చేసి. ఏ నీలి మేఘాల సౌధాలు విడిచి ఈ నేల నడిచింది ఆ మెరుపు వచ్చి. మీరు పడిపోతారు అనుకున్నానండి. మీరు నాకు పడిపోయారేమో అనుకున్నానండి. తీసుకోండి వాటర్. లస్సీ చాలా బాగుందండి. అవి మంచి నీళ్ళండి. మీరు తాకిన తర్వాత కూడా అవి మంచినీళ్ళలాగే ఉండిపోతే దాని అర్థమే ఉంటుందండి. ఇంకా అంతేనా? ఇంకేం చెప్పాలి? ఈ మధ్య కొంచెం డైట్ చేస్తున్నట్టున్నారు. యా. మీరు ఆకలిని కంట్రోల్ చేసుకోవడం ఎందుకండి? మా ఆవిడ ఫోటో ఇస్తాను చూడండి, అసలు ఆకలే ఇది. దాన్ని మనం డైరెక్ట్ గా ఏమీ చేయలేం, అందుకే దాని ఫోటో మీద ప్రకటించుకుంటా. అక్కడ ఉంది. అబ్బా మిస్ అయింది. అబ్బా మళ్ళీ మిస్ అయింది. ఏమండోయ్, ఏం చేస్తున్నారు? నిన్ను బాగా మిస్ అవుతున్నానే.
అర్థం ఇదా? మీరు ఏం మిస్ అవుతున్నారో నాకు బాగా తెలుసులండి. నేను ఇంత అందమైన పెళ్ళం పెట్టుకుని ఎందుకంటే అనసూయకి లైన్ వేస్తారు? ఇదిగో ఏమే, పెళ్లి చేసుకున్న ప్రతి మగాడికి పెళ్ళాం తప్ప మిగతా వాళ్ళంతా అందంగా కనిపిస్తారే. ఇందుకేనా మగాళ్ళ హృదయాలు చాలా విశాలంగా ఉంటాయని గొప్పగా చెప్పుకుంటారు? అవునేమా, మగాళ్ళది విశాల హృదయమే. మీరు కళ్ళు మూసుకుంటే జస్ట్ మీ కలలు రాకుమారుడు కనపడతాడు. అదే మేము కళ్ళు మూసుకుంటే ఒక ఆల్బమ్ కనపడుతుంది. ఒకరి తర్వాత ఒకరు వస్తానే ఉంటారు. మీరు మంచం మీద ఉంటే మీ బుద్ధులన్నీ ఇలానే ఉంటాయి కానీ ముందే రండి, కిందకి దిగండి. కాళ్ళు చేతులు మొత్తం ఎరక్కొట్టు. అదే పదే గుర్తు చేయకండి. చిన్నగా. కూర్చోబెట్టు. అది అబ్బా, నా రేంజ్ పర్ఫార్మెన్స్ అయ్యో. ఏంటండి ఆలోచిస్తున్నారు? అది కాదే, మొన్న స్టెప్పులు బాగేస్తే అటుపక్క చిరంజీవి గారిని ఇటుపక్క రామ్ చరణ్ గారిని ఎడిటింగ్ లో పెట్టారు. ఈ పొజిషన్ చూసి ఇటుపక్క కరుణానిధి గారిని ఇటుపక్క రైజింగ్ రాజు గారిని ఎడిటింగ్ లో పెడతారని భయం. ఏమండి మిమ్మల్ని ఇలా తోసుకుంటూ వెళ్తుంటే పవిత్ర బంధంలో వెంకటేశ్వర సౌందర్య తోసుకుపోతున్నట్టు లేదు? పొల్లైసులు అమ్ముకునేవాడు తోపుడు బండిని తోసుకెళ్తున్నట్టుంది. ఎగ్జాక్ట్లీ. బాగా చూడండి. చూసారా నాకు రకుల్ ప్రీతి సింగ్ పెద్ద తేడా ఏంటండి? రకుల్ ప్రీత్ సింగ్ చూస్తే మేకప్ ఎలా వేసుకున్నారు అని అడుగుతారు. నిన్ను చూస్తే మేకప్ ఎంత వేసుకున్నారు అని అడుగుతారు. పెళ్లి కాక ముందు నేను పార్క్ వెళ్తే వెనకబడేవాళ్ళు, కాలేజ్కి వెళ్తే వెనకొచ్చేవాళ్ళు. అంత గట్టిగా చెప్పకవే. నీ వెంట కూడా అన్ని సార్లు పడ్డానంటే నేను ఏ కరువు ప్రాంతంలోనే పుట్టాను అనుకుంటారు. అవునా? అది ఈ గొడవ మనకి ఎప్పుడు ఉండేదే గాని రాత్రి అయింది. ఏమి నేనున్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటి? నేను సర్దుకుంటాను రండి. ఓసిని ఇదిగో, గడియారంలో అలారం పెడితే మోగిద్ది. నువ్వు క్యాలిక్యులేటర్ లో అలారం పెట్టి ఎంతసేపు వెయిట్ చేసినా మోగదది. ఏంటండి ఆ మాటలు? నాకేం 6 మంది పిల్లలు కలాలంది. ఇంట్లో వాళ్ళు సందర్గా తిరుగుతుంటే ఎంత బాగుంటుంది తెలుసా? అంత మంది పిల్లలుంటే దాని కాపురం అనరు, రాకింగ్ రాకేష్ కిట్ అంటారు. ఆ D10 లో సుధీర్ చూసి నేర్చుకోండి. చెప్పక వాడి గురించే చెప్పాలి. సందు దొరికితే చాలు చంద్రమండలాన్ని కూడా కదిలిస్తాడు. నాదేమో నా చెక్క మంచాన్ని కూడా నేను కదిలేను. ఈ మాటలకేం తక్కువ లేదు, ఉండండి. ఇది మాత్రం కరెక్ట్ గా చేస్తుందండి, మంచిదే. ఇదండి. ఏంటి ఉప్పు ఎంత ఎక్కువ వేసా? మీరే కదండి ఏది ధర తక్కువైతే అది ఎక్కువ వాడమన్నారు. నాకు తెలిసే నీకు నా మీద అసలు ప్రేమ లేదని. అబ్బో, మీకు మటుకు నా మీద ప్రేమ ఉన్నట్టు. నాకు లేదా? లేదా? నువ్వు సగం విషం తాగి ఇవ్వవే, ఆ ఎంగిలను కూడా ఆలోచించకుండా నేను తాగుతా. అబ్బా, నేను తాగిపోతే తమరు తాగకుండా ఆనందంగా ఉందామనా? ఆ పప్పులు నా దగ్గరే ఉడకవు. మీరు గూగుల్ లాంటి మీకు అన్ని ముందే తెలిసేస్తాయి. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని కష్టాలేనండి. పెళ్లిలో కాళ్ళు కడుగుతారు, చూసారు? ఎందుకు కడుగుతారు తెలుసా అండి? ఒరే నువ్వు బురదలోకి దిగబోతున్నావు, కాళ్ళు ఎలా కడుక్కోవాలో నేర్చుకొని మామ కడిగి చూపిస్తారనమాట. కళ్ళు మూసుకొని ప్రేమించేది ప్రియురాలు, కళ్ళు మూసే వరకు ప్రేమించేది అమ్మ, అన్నీ మూసుకొని ప్రేమించేవాడే భర్త. జీవిత సత్యం. ఎలా ఏం చేస్తున్నావు? సైకిల్ దొక్కుతున్నారా? చైన్ పడట్లేదు, వచ్చేయచ్చుగా. ఏంట్రా నీ కాలు పడిపోయా? అన్నయ్య గారు ఎండని పడి వచ్చినట్టు ఏమన్నా తీసుకుంటారా? బీరువాల ఆస్తి పత్రాలు ఉంటే తెచ్చు, తీసుకొని వెళ్ళిపోతాడు. నువ్వేంట్రా వచ్చిన దగ్గర నుంచి డల్ గా ఉన్నావు? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కోసం గుండెల్లో గుడి కట్టాను రా, అయినా నన్ను ఒప్పుకోవట్లేదు. అది నువ్వు గుండెల్లో గుడి కాకుండా పానీపూరి బండి కట్టాల్సింది. సాయంత్రం పూటైనా సరదాగా వచ్చి వెళ్ళేది. ఈ సోది ఎప్పుడు చెప్తావు కానీ నా దగ్గర తీసుకుని 10,000 అప్పు ఇవ్వరా? ఎన్నిసార్లు అడుగుతారు? ఇంకా నీకోసమే నేను దాచిపెట్టి తీసుకో. ఏంట్రా పాత రోడ్లు ఇచ్చావు? నువ్వు నాకు అప్పు ఎప్పుడు ఇచ్చావు? 2 సంవత్సరాల క్రితం. మరి 2 సంవత్సరాల క్రితం నువ్వేమి ఇచ్చావు? అవే ఇచ్చా. నువ్వు మీ ఆవిడ ఎలాగ మంచి డాన్స్ పేర్స్ కదా, నాకు ఒక డాన్స్ షో తెలుసు. మీ ఇద్దరిని అక్కడ జడ్జెస్ గా తీసుకెళ్తా. అప్పుడు మీకు వర్కౌట్ అవుతుంది, నాకు వర్కౌట్ అవుతుంది. ఓకే, ఏదో నువ్వు బలవంత పెడుతున్నావు కాబట్టి జడ్జెస్ కి వస్తాం. ఓకేనా? పద. హాయ్ తరుణ్ మాస్టర్ గారు, మధ్యన బాగా సన్నపట్టున్నారు. ఊరుకో, ఆయన సన్నపట్టం ఏంటి? మైక్రోస్కోప్ లో చూసినా కూడా మందంగానే ఉంటాడు ఆయన. ఏంటి మీకు కొంచెం పొట్ట వచ్చింది? మీకు మాత్రం పద్మశ్రీ వచ్చిందా ఏంటి? మీకు పొట్ట వచ్చింది, కూర్చోండి. డాన్స్ షోకి జడ్జి అంటే పక్కన ప్రేమణి గారు, సదా గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు అనుకున్నా. ఇంటి దగ్గర అయితే ఇక్కడ ఇది అసలు పక్క సీట్ కి వాల్యూ లేకుండా చేసింది. తరుణ్ మాస్టర్ గారు ఆయన ఎలాగో డాన్స్ చేయలేడు. నేను ఇదే కుర్చీలో కూర్చొని గున్నా గున్నా మామిడి సాంగ్ చేస్తుంటాను, మీరు అదే కుర్చీలో కూర్చొని బ్లాక్ బస్టర్ సాంగ్ డాన్స్ చేస్తారు. ఇద్దరు ఒకే కుర్చీలో కూర్చొని తిలానా చెప్పేయండి. ఇంతకీ ఆ డాన్సర్లు అన్నారు ఏరు రావాళ్ళు? ఏంటిరా వీళ్ళందరూ డాన్సర్లా? ఒకరిని చూస్తే బౌన్సర్, ఇంకొకటికేమో క్యాన్సర్, ఇంకొకటికి అసలు చెప్పడానికి ఆన్సరే లేదు. హలో ఇటు చూడండి. జాగ్రత్త, ఒంట్లో ఎముకలు ఎగిరి ఎదురింట్లో పడతాయి. సరే ఇంకో మూమెంట్ చూపిస్తాను మీకు. ఇది ఎలాగుంది? ఇంకాసేపు ఎగిరితే పైకి వెళ్తావని నువ్వే చెప్పినట్టుంది.
ఏమండి ఏం మాట్లాడతారు? నా డాన్స్ చూసి ఎంత మంది లేచి బొబ్బట్లు కొట్టిరో తెలిసిన? బొబ్బట్లు కాదు, చప్పట్లు. ఏం మాట్లాడుతున్నారని మీరు? నా ఫ్లోర్ మూమెంట్ చూసి ఎంత మంది షాక్ అయ్యారో తెలుసా? ఏది 5th ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి ఒక మూమెంట్ అయ్యారా చూస్తాం. సరే కానీ నా పర్ఫార్మెన్స్ చూసి ఎంత మంది నాకు ఫోన్లు చేశారు తెలుసా? మీకా 108 గా కాంపిటీషన్ రెడీ చేద్దామా? రెడీ రెడీ సరే ఫస్ట్ మీరు అందరూ ఒక్కొక్కరు గారండి. కాంపిటీషన్ ఫస్ట్. అయ్యో వద్దండి, మా ఆయుష్ పోద్ది, మీరు వెళ్ళండి. ఫస్ట్ పార్టిసిపెంట్ నా పర్ఫార్మెన్స్ ఎలాగుంది? మంచి కాన్సెప్ట్ తీసుకున్నారండి. ఆ పొలాలకి ఎరువులు వేయటం, ఇంటింటికి పేపర్ వేయటం, మధ్యలో ఏదో వర్షం పడితే కారు మీద కవర్ వేయటం, ఇవన్నీ నేను చేయలేదు కదా. నాకు అవన్నీ కనిపించినాయండి ఒక చెప్పులో. బాడీ మూమెంట్ లో బిర్యానీ, లెగ్ మూమెంట్ లో లెగ్ పీస్ కనిపిస్తుంది అయ్యా. మీరు జడ్జిమెంట్ చెప్తున్నారా, నైట్కి ఏమేం కావాలో మెనూ చెప్తున్నారా? అయినా చిన్న నీ పెర్ఫార్మెన్స్ సూపర్ సూపర్. చాలా కంఫర్ట్ గా తెచ్చుకున్నారు. సెకండ్ పార్టిసిపెంట్ ప్లీజ్. ఏంటండి కోట్లో కొండచిలువ ఏమన్నా దూరిందండి? సరే కానీ నా లెగ్ మూమెంట్ ఎలాగుంది? సూపర్ రాజు. థ్యాంక్ యూ సార్. నాకు మైకేల్ జాన్సన్ డాన్స్ అంటే నాగబాబు గారికి ఎంత ఇష్టమో తెలుసా? అంటే మీరు మైకిల్ జాక్సన్ స్టెప్పులు వేస్తున్నప్పుడు సార్కి అల్లూరు రామలింగ గారి ముత్యాలు వస్తావా ఆ స్టెప్పులు కనపడుతున్నాయి, అందుకని నచ్చినాయి అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ పర్ఫార్మెన్స్ ఎవరు బాగా చేస్తారో వాళ్ళే ఫైనల్ విన్నర్. మీరు తీసుకున్న కాన్సెప్ట్ మాకు అర్థమైందండి. ఆ పిండి రుబ్బటం, వరద బాధితులకు పులిహార పొట్లాలు విసిరేయటం, మీరు ఆ సహాయం చేసే గుణం అంతా చెప్పేశారు ఇక్కడ. ఇవన్నీ నేను చేయలేదు నాకు అవన్నీ కనపడ్డాయండి. మీరు ఆ లాస్ట్ పర్ఫార్మర్ రాండి ఇక. మావా ఎంతైనా పర్లేదు బిల్లు, మనసు బాలేదు ఏసేస్తా ఫుల్, గుండెలో తుల్లు గుచ్చి. ఏమంటే మీ కాల్ వచ్చేసేయండి. అంటే ఆయన వేసుకున్న గెటప్ కి తీసుకున్న పాటకి కాళ్ళే అంటే కాలే ఏం పోయినా కూడా వచ్చేస్తది. ఫైనల్ విన్నర్ ఇస్ రాజు. మరి ఆ 10 లక్షలు నజరానా ఇచ్చేస్తే వెళ్ళిపోతాను నేను. నజరానా ఏంటండి? అదేంటండి ఎన్నో ఇన్నోళ్ళకి 10 లక్షలు నజరానా అని పేపర్లో వేశారు కదా. మీరు పేపర్ సరిగా చదవలేదట్టుంది, ఒకసారి మళ్ళీ చదువుకోండి. ఇన్నైన వాళ్ళకి 10 లక్షలు జరిమానా. జరిమానా టీలో డాన్స్ చేస్తే నజరానా, జబర్దస్త్ లో డాన్స్ చేస్తే నాకు జరిమానే. రండి రండి, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే 5 లక్షలు అయితే రండి.